బ్రేకింగ్ చూస్తున్నాం. టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా శుభ్మాన్ గిల్ ఎంపికయ్యారు. తాజాగా జరిగిన బీసీసీఐ మీటింగ్ లో గిల్ ను కెప్టెన్ గా ప్రకటించారు. వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ వ్యవహరించనున్నాడు. అలాగే జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ తో జరగనున్న 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ కి బీసీసీఐ జట్టును ప్రకటించింది. జట్టులో గిల్, పంత్, జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు, కరుణ్, నితీష్, జడేజా, ధ్రువ్, వాషింగ్టన్, శార్దూల్, బూమ్రా, సిరాజ్, ప్రసిద్, ఆకాశ్దీప్, హర్షదీప్, కుల్దీప్ ఉన్నారు. కొత్తగా సాయి సుదర్శన్, అభిమన్యు, ఈశ్వరన్ టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా శుభ్మాన్ గిల్ ఎంపికయ్యాడు. తాజాగా జరిగిన బీసీసీఐ మీటింగ్ లో గిల్ ను కెప్టెన్ గా ప్రకటించారు. వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ వ్యవహరించనున్నాడు. అలాగే జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ తో జరగనున్న 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కి బీసీసీఐ జట్టును ప్రకటించింది. జట్టులో గిల్, పంత్, జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు, కరుణ్, నితీష్, జడేజా, ధ్రువ్, వాషింగ్టన్, శార్దూల్, బూమ్రా, సిరాజ్, ప్రసిద్, ఆకాశ్దీప్, హర్షదీప్, కుల్దీప్ ఉన్నారు. కొత్తగా సాయి సుదర్శన్, అభిమన్యు, ఈశ్వరన్ టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా శుభ్మాన్ గిల్ ఎంపికయ్యాడు. తాజాగా జరిగిన బీసీసీఐ మీటింగ్ లో గిల్ ను కెప్టెన్ గా ప్రకటించారు. వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ వ్యవహరించనున్నాడు. అలాగే జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ తో జరగనున్న 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ కి బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఇక జట్టులో గిల్, పంత్, జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు, కరుణ్, నితీష్, జడేజా, ధ్రువ్, వాషింగ్టన్, శార్దూల్, బూమ్రా, సిరాజ్, ప్రసిద్, ఆకాశ్దీప్, హర్షదీప్, కుల్దీప్ ఉన్నారు. ఇక కొత్తగా సాయి సుదర్శన్, అభిమన్యు, ఈశ్వరన్ టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇక శుభ్మాన్ గిల్ కెప్టెన్సీ గురించి, అదేవిధంగా బీసీసీఐ ప్రకటించిన టెస్ట్ టీం గురించి మనతో మాట్లాడేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. మోహన్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మోహన్ గారు నమస్కారం అండి. మోహన్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, చూస్తున్నాం కొత్తగా టెస్ట్ కెప్టెన్ గా శుభ్మాన్ గిల్ బాధ్యతలు చేపట్టబోతున్నాడు. కొత్త సారథి ఎలా చూడాలంటారు? అదేవిధంగా టీంని కూడా ప్రకటించింది బీసీసీఐ. ఒకవైపు రోహిత్, అదేవిధంగా కోహ్లీ లేకుండా బరిలోకి దిగబోతున్నారు. ఎలా చూడాలంటారు సార్ కొత్త జట్టుని? అంటే ఇప్పుడు సుమన్ గిల్ దీని ముందు కూడా ఐపీఎల్ లో ఒక మంచి క్యాప్టెన్సీ చేసిండు. ఆయన ఇంకోటి వచ్చి ఆయన సుమన్ గిల్ ఇంకోటి వచ్చి ఆయన పెర్ఫార్మ్ చేస్తున్నాడు. అంటే ఆయన బ్యాటింగ్ లో పెర్ఫార్మ్ చేస్తున్నాడు, క్యాప్టెన్సీ కూడా చాలా బాగున్నది. అండ్ రోహిత్ అండ్ విరాట్ కోహ్లీకి నెక్స్ట్ సుమన్ గిల్లే చూస్ చేసింది యాజ్ ఎ కెప్టెన్. చాలా మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు సుమన్ గిల్ విల్ డెఫినెట్లీ షో ఇస్ కెప్టెన్సీ మెటీరియల్. ఆయన ఐపీఎల్ లో చాలా బాగా కెప్టెన్సీ చేసిండు. అండ్ వీ షుడ్ డెఫినెట్లీ అప్రిషియేట్ సుమన్ గిల్ and it's a new job and also the selectors. మోహన్ గారు, చూస్తున్నాం అంటే యువరక్తంతో టీమిండియా టెస్టులోకి బరిలోకి దిగుతుంది. ఎలా చూడాలంటారు? అంటే రోహిత్, కోహ్లీ లేని లోటును పూడ్చగలిగే అంత స్పెషలిస్ట్స్ ఉన్నారంటారా? అంటే రోహిత్, విరాట్ కోహ్లీ ఒకటేసారి వాళ్ళు టెస్ట్ క్రికెట్ నుంచి వాళ్ళు రిటైర్మెంట్ తీసుకున్నాక
ఆ ప్లేస్ రీప్లేస్ చేయాలంటే కొంచెం టైం అవుతుంది. ఎందుకంటే ఈ యంగ్ ప్లేయర్స్ కి ఎవరెవరు ఛాన్స్ వాళ్ళు ఇస్తున్నారో వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేయాలా, తర్వాత దేశం కోసం ఆడేటప్పుడు వాళ్ళు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలా. అండ్ ఐఎమ్ షూర్ 1 or 2 ప్లేయర్స్ మిడిల్ ఆర్డర్ లో ఆ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ప్లేస్ లో రావాలంటే చాలా కష్టమండి. ఎందుకంటే వాళ్ళు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చును. బట్ కొన్ని ఇయర్స్ అంటే 1 or 2 years అవుతుంది. ఎందుకంటే ఆ ప్లేస్ రీప్లేస్మెంట్ చేయాలంటే ఫామ్ లో ఉన్న మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రావచ్చండి నా ఉద్దేశంలో. అండ్ డెఫినెట్లీ ఫ్యూచర్ లో కూడా డెఫినెట్లీ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ప్లేస్ లో డెఫినెట్లీ ప్లేస్ తీసుకోవచ్చండి. నితీష్ మొత్తంగా మళ్ళీ సెలెక్ట్ అయ్యాడు. ఇంతకుముందు చూసాం ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మళ్ళీ నితీష్ నుంచి ఆ స్థాయి పర్ఫార్మెన్స్ ని మనం ఆశించవచ్చా? ఇంగ్లాండ్తో జరగనున్న 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో నితీష్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది? అంటే ఇప్పుడు నితీష్ సెలెక్ట్ అయినాక ఆయన పెర్ఫార్మెన్స్ చూపడాలి. అంటే ఇప్పుడు కంటిన్యూస్ పెర్ఫార్మెన్స్ చూపాలా. అండ్ 40s 50s లో అవుట్ అవుతున్నాడు. డెఫినెట్లీ మస్ట్ గో ఫర్ 100. అండ్ ఆయన మీద చాలా మంది డిపెండ్ అయి ఉన్నారు. ఈవెన్ ఇండియన్ టీమ్ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నితీష్ డెఫినెట్లీ ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తాడు ఫారిన్ టూర్ లో. అండ్ ఆల్సో ఇంగ్లాండ్ ఏమవుతుందంటే అక్కడ వెదర్ కండిషన్ లో స్వింగ్ బౌలింగ్ చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అక్కడ కొంచెం చూసి ఆడాలా. డెఫినెట్లీ నితీష్ రెడ్డి ఒక మంచి ఫామ్ లో రావచ్చండి. సో ఇంగ్లాండ్ బలమైన జట్టు, ఖచ్చితంగా ఇంగ్లాండ్ జట్టుని ఎదుర్కోవాలి అంటే బలమైన బౌలింగ్ ఉండాలి. ఓవైపు బూమ్రా, సిరాజ్ సరిపోతారా? ఇంకా మన బౌలింగ్ బలం అనేది ఎలా ఉంటుంది? అంటే డెఫినెట్లీ బూమ్రా అండ్ సిరాజ్ ఒక మంచి బౌలర్స్ అని. బట్ ఆ కండిషన్ లో ఇంకా ఇద్దరు మీడియం పేసర్స్ ఉండాలా. డెఫినెట్లీ ఇండియాకి ఒక మంచి బౌలింగ్ స్ట్రైక్. ఎందుకంటే అక్కడ ఇంగ్లాండ్ వెదర్ కండిషన్ లో మీడియం పేసర్స్ చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఐ హోప్ మొహమ్మద్ సిరాజ్ అండ్ ఈవెన్ బూమ్రా విల్ డెఫినెట్లీ పెర్ఫార్మ్ వెల్. బట్ ఇంకొక 1 or 2 మీడియం పేసర్స్ వస్తే డెఫినెట్లీ ఒక మంచి టీం ఉంటుందండి. సో అంటే మనం చూస్తుంటాం, ద్రావిడ్ టెస్ట్ అనగానే మనకు గుర్తొచ్చేది ద్రావిడ్, లక్ష్మణ్ గుర్తొస్తూ ఉంటారు. సో ఆ ద్రావిడ్ లక్ష్మణ్ల ప్లేస్ను కేఎల్ రాహుల్, పంత్, జైస్వాల్ వీళ్ళు ఎవరైనా భర్తీ చేసే అవకాశం ఉందంటారా? ఫ్యూచర్లో ఆ ఇద్దరి జోడీని మనం చూసే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ వాళ్ళు చాలా గ్రేట్ ప్లేయర్స్ అని. కొంచెం టైం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు సెటిల్ అవ్వాలా. కేఎల్ రాహుల్ ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, కానీ వాళ్ళ స్థాయికి రావాలంటే ఇంకా 1 or 2 years అవుతుంది. అండ్ మోర్ ఓవర్ సింగిల్ హ్యాండెడ్ గెలిపియాలా. ఎందుకంటే వాళ్ళ బీవీఎస్ లక్ష్మణ్ అంత మంచి ప్లేయర్ ఉన్నారు. బట్ వాళ్ళ ప్లేస్ లో రావాలంటే కొంచెం 1 or 2 years పడుతుంది. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ నాట్ యూస్ టు మచ్ టెస్ట్ క్రికెట్, చాలా T20 ఫార్మాట్ ఆడుతున్నారు. బట్ డెఫినెట్లీ కేఎల్ రాహుల్ రావచ్చండి. ఎందుకంటే ఈజ్ అ వండర్ఫుల్ ప్లేయర్. అండ్ ఫ్యూచర్ లో డెఫినెట్లీ ఆయన రావచ్చండి. రైట్, థ్యాంక్ యూ మోహన్ గారు.